ఆనంది అయితే రెడీ అవుతూ ఉంటుంది. ఆనంది అలా రెడీ అవుతూ ఉండగా ఇంతలో ఆనంది ఫోన్‌కి జ్యోతి కాల్ చేస్తుంది. హాయ్ జ్యోతమ్మ అని చెప్పి, జ్యోతమ్మ ఎట్లున్నావు జ్యోతమ్మ మంచిగున్నావా అని చెప్పి అడుగుతుంది. దాంతో జ్యోతి అయితే మేం బాగానే ఉన్నాం కుట్టి, నువ్వెలా ఉన్నావు, నువ్వు బాగున్నావా? అవునవును, ఇప్పుడు నిన్ను కుట్టి అని కాదు గల, ఆనంది ఎల్ఎల్బి అని పిలవాలి గల అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే కుట్టి అయితే, లేదు జ్యోతమ్మ, నీకెప్పుడు నేను కుట్టినే, నేను ఎంత స్థాయికి ఎదిగినా సరే నువ్వు నన్ను కుట్టి అనే పిలవచ్చు, ఎందుకంటే నేను నీ కుట్టిని కాబట్టి అని చెప్పి అంటుంది. అవును ఆనంది, అయినా సరే నువ్వు ఇంత గొప్ప స్థాయికి ఎదుగుతావని నేను అస్సలు అనుకోలేదు. నీ గొప్ప స్థాయిని చూసి నేనైతే చాలా సంతోషిస్తూ ఉన్నాను. అలాగే అని జ్యోతి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఆనంది చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక జ్యోతి అయితే ఇలా అంటూ ఉంటుంది, నువ్వు ఈ స్థాయికి ఎదిగినందుకు నేను ఒక గురువుగా నేను చాలా గర్వపడుతున్నాను కుట్టి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే, అవును జ్యోతమ్మ, నువ్వు నీ కారణంగానే నిన్ను ఇన్స్పైర్ చేసుకొని నేను ఈ స్థాయికి వచ్చాను. అమ్మ మొదటి దైవము అన్నారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో అన్నారు, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నారు. కానీ నాకు మొదటి గురువు కాదు, అమ్మ నాన్న, మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. నేను మిమ్మల్నే మొదట కొలుస్తాను జ్యోతమ్మ అని చెప్పి అంటుంది. అది వినగానే జ్యోతి అయితే, నిన్ను కుట్టి అని పిలవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు నా దగ్గర పెరిగవన్నందుకు నాకు ఇంకా గర్వంగా ఉంది కుట్టి. నువ్వు ఇంత స్థాయికి ఎదిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే ఆనంది అయితే, జ్యోతమ్మ, ఈ స్థాయి నాదే కాదు మీది కూడా, నన్ను పెంచి పోషించిన మీది కూడా, మీకు కూడా నా గొప్పలన్నీ మీకు కూడా చెందుతాయి అని చెప్పి అంటుంది. అది వినగానే జ్యోతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అలా జ్యోతి అయితే ఆనందితో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. అలా ఆనంది మాట్లాడుతూ తనైతే చాలా సంతోషిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.